సిపిఎం కాంగ్రెస్ బలపరిచిన రామచంద్ర చేతి గుర్తుకే, సిపిఎం కాంగ్రెస్ బలపరిచిన రామచంద్ర చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం జనగామ మున్సిపాలిటీలో 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న సిపిఐ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడిన గాదెపాక రామచందర్ గారితో ఉన్నాము. రామచందర్ గారు గతంలో మాజీ కౌన్సిలర్, ఇక్కడ పక్కనే ఉన్న వార్డులో వారు గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్షంలో కూడా పోరాడి అక్కడ వార్డును అభివృద్ధి చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు అవకాశం రావడంతో ఈ వార్డులో కౌన్సిలర్ గా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి ప్రభుత్వ నిధులను ఏ విధంగా ఈ వార్డుకు తీసుకొస్తారు, గెలిచిన తర్వాత ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, ఇక్కడ ఇంకా ఎలాంటి సమస్యలు మిగిలిపోయాయి అనే విషయాన్ని వారి మాటలలో, అలాగే మన బచ్చనపేట మండలానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ రవీందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ క్లస్టర్ లో ఇలాగా ఉంది ప్రచారం, ఏ విధంగా కొనసాగుతుందన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం. వచ్చే 11వ తారీఖు నాడు ఓట్లు తీర్పు ఇవ్వబోతున్నారు కాబట్టి మనం సిపిఎం కాంగ్రెస్ తోటి అలవెన్స్ పెట్టుకుని 2 వార్డులు సిపిఎం, ఒక వార్డు సిపిఐకి ఇచ్చి 27 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి అందరం శాయశక్తిగా కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఇందిరమ్మ ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చాలా చక్కగా పరిపాలిస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లే అనుకో, సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, రేషన్ కార్డుల పేర్లు నమోదు చేయడమే అనుకోండి, ఇంటి గృహలక్ష్మి, ఇంటి బిల్లు మాఫీ అనుకోండి, ఉచిత బస్సు సౌకర్యం లేడీస్కి మొత్తం ఉచిత బస్సు అయింది, 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలని, మళ్ళీ ఇంకా మన ప్రభుత్వం మన గవర్నమెంటే ఉన్నది కాబట్టి ఇంకో పార్టీకి వేస్తే మరి ఏం విలువ ఉండదు, నిధులు రావు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మన గవర్నమెంట్ ఉన్నటువంటి క్యాండిడేట్లను గెలిపించుకుంటే మరి ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు? ఇది ఇందిరాగాంధీకే ఇవన్నీ పనులు చేస్తున్నారు కాబట్టి రేషన్ బియ్యం అనుకో, రేషన్ కార్డుల పేర్లు అనుకోండి, కొత్త కార్డులు ఇస్తున్నారు కాబట్టి ఇందిరా మిల్లు ఇస్తుండ్రు. మాకు ఇంటి కరెంటు బిల్లు 1000 రూపాయల వరకు కూడా మాఫీ అయింది. మేము ఉచితంగా బస్సులలో పోతున్నాం అని వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు కాంగ్రెస్కే ఇస్తాం. మేము మరి చెప్పడం సన్న బియ్యం కూడా ఇస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీనికే ఇస్తాం. అంతకుముందుకు 6000, 7000 క్వింటల్ కొనుక్కోసిన బియ్యాన్ని 4000 కూడా దుకాణాలు అమ్మతలేవు. కాబట్టి ప్రజలకు గవర్నమెంట్ ప్రజల దగ్గరికి వచ్చి బియ్యం అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్నం పెట్టే పార్టీని ఆదరించగా సున్నం పెట్టిన పార్టీకి మాత్రం ఓటేయొద్దని సభాముఖంగా మనం చేస్తాం. రామచంద్ర గారికి మన వార్డులో ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు ప్రజలు? బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ వాళ్ళు బ్రహ్మరథం ఈ రోజు నుంచి అందరూ ఏకమై కలిసికట్టుగా ప్రతి ఒక్క ఓటు చీలిపోకుండా అన్నదమ్ములు అందరినీ కూడా గదవలు కడుపులో తలబెట్టి అయినా రామచంద్ర కాల్ముఖైనా ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ ఆయనకే ఓటేస్తారు అంటున్నారు. అన్న నమస్కారం అన్న, అందరికీ తెలియజేయనది ఏమనగా మేము అంటే మిత్రపక్షంగా 27 వార్డులలో మిత్రపక్షంగా కొనసాగాలని చెప్పేసి కోరుకున్నాము. అందులో 3 వార్డులు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన క్యాండిడేట్లు సిపిఎం పార్టీ నుంచి 3 ఉన్నారు. మొత్తం 30 వార్డులలో మిత్రపక్షంగా కొనసాగుతున్న టైంలో ఈ వార్డులో మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ 2 పోటీలో బరిలో ఉంటే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఇది కరెక్ట్ కాదు, సరైన అంటే నిర్ణయం కాదని చెప్పేసి ఒకరికొకరు 2 పార్టీలు చర్చించుకున్న తర్వాత మేము కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని బలపరిచాం. అలాగే వార్డు ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా అంటే అన్న మంచి వ్యక్తి, అన్ని విధాలుగా పనులు చేస్తాడు కాబట్టి ఈ అన్నను గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుందని కోరుతున్నాం. పట్టణంలో సిపిఎం, సిపిఐ మిత్రపక్షాలుగా ఉన్న సిపిఎం, సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ 30 వార్డులలో 27 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులతో కృషి చేస్తున్నారు. మిగతా 3 వార్డులు సిపిఎం, సిపిఐ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. సరే, మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం అనుకున్నప్పుడు అందరం కలిసి పనిచేయాలి. అందరం కలిసి పనిచేస్తే చైర్మన్ కైవసం చేసుకోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి కనీసం మున్సిపల్ చైర్పర్సన్ అయినా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనుకుంటే మనందరం బలోపేతం కావాలి, మనందరం ఒకటి కావాలి, ఒకటై అభివృద్ధి కోరుకోవాలనుకుంటేప్పుడు సిపిఎం, సిపిఐ బలపరిచి సిపిఎం, సిపిఐ బలపరిచిన క్యాండిడేట్లు ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన సిపిఎం, సిపిఐ క్యాండిడేట్లు గెలవాలి. టోటల్ గా మొత్తం మీదనైతే మున్సిపాలిటీని జనగామ మున్సిపాలిటీని మిత్రపక్షాలైన కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగాలి. చైర్మన్ గా గెలిస్తే మనం రాష్ట్రం నుంచి అత్యధిక భారీ నిధులు తెచ్చుకోవచ్చు, మున్సిపాలిటీని అభివృద్ధి పరచుకోవచ్చు. గతంలో నేను 16వ వార్డు కౌన్సిలర్ గా చేసిన అదేవిధంగా మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తూ
ప్రజా సమస్యలపై పోరాడి కాంగ్రెస్ పార్టీ గొంతుకగా మారి కాంగ్రెస్ పార్టీ పరువు, కాంగ్రెస్ పార్టీ లైన్లో పనిచేసి కాంగ్రెస్ పార్టీ లైన్లో 16వ వార్డును అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా నేను 17వ వార్డులో నాకు టికెట్ రావడం, 17వ వార్డు ఎస్సీ జనరల్ కావడం వల్ల నాకు ఇక్కడ టికెట్ ఇచ్చి నేను అభ్యర్థిగా కొనసాగుతున్నాను. ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇందిరా మిల్లు ఇచ్చిండ్రు, సన్న బియ్యం ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇందిరా ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు గృహం నిర్మించుకోవడానికి, పక్కా గృహం నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటాము, మాకు అన్యాయం చేసి లంచాలు దొబ్బి ప్రజలను అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిన కేసీఆర్ ను అసలే ఆదరించాము. మేమెందుకు కేసీఆర్కి ఓటేసాము. మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే మున్సిపాలిటీ చైర్మన్ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నది. కాబట్టి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించుకుంటాము అని ప్రజలు స్వచ్ఛందంగా తెలియజేస్తూ ప్రచారానికి వెళ్తే ఏ ముఖ్యమైన సమస్య మీకు మీ దృష్టికి వస్తుంది ఈ వార్డులో? గతంలో వేనన్న కౌన్సిలర్ గా పనిచేసిండు, అనిత కౌన్సిలర్ గా పనిచేసిండు, చాలా బాగా బ్రహ్మాండంగా పనిచేశారు. అభివృద్ధి అన్ని విధాలా చేశారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు అనేది ప్రజల ద్వారా అలాంటి స్పందన మాకు ఎదురవుతుంది. అలాంటి స్పందన స్వాగతిస్తున్నారు, మమ్మల్ని కూడా స్వాగతిస్తున్నారు. వేనన్నలాగా పనిచేయండి, మిమ్మల్ని కూడా గెలిపించుకుంటాము, మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కావాలి అని స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారు. మీరు సొంత నిధులతోనే ఏమైనా ఇంకా ఏమైనా వీరికి ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? తప్పకుండా చేస్తాం. ఎందుకంటే కొన్ని ఇది ఇలాంటి 17వ వార్డు అభివృద్ధి చెందుతున్న వార్డు. ఎందుకంటే కొద్దిగా అంటే కన్స్ట్రక్షన్ ఏరియా అవుతున్నది, బిల్డింగ్ ఏరియా అవుతున్నది, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల బిల్డింగ్ ఏరియా అవుతున్నది, కన్స్ట్రక్షన్ అవుతున్నది, సీసీ రోడ్లు అవసరం ఉన్నది, కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉన్నది. రిమైనింగ్ వర్క్ కంప్లీట్ గా ఇప్పుడు వచ్చే బడ్జెట్ తోటి ఇప్పుడు ఆల్రెడీ 25 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించబడి ఉన్నది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోగానే, ఎలక్షన్స్ అయిపోగానే సీసీ రోడ్లు పూర్తి చేస్తాం, డ్రైనేజ్ పూర్తి చేస్తాం. మిగతా ఏది లైటింగ్ విషయం కానీ, నల్లాలు కానీ, ప్రతి పనిని మీదేసుకొని నా కుటుంబానికి నేను పనిచేసుకుంటున్నా అనే భావనతోటి వార్డుకు పనిచేస్తా, వార్డును అభివృద్ధి చేస్తా. వార్డును మొత్తం 30 వార్డులలో 17th వార్డు ముందంజలో ఉండేటట్టుగా నా శాయశక్తుల కృషి చేస్తానని మీ ద్వారా 17వ వార్డు ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా జనగామ పట్టణం మున్సిపాలిటీలో ఉన్న జనగామ పట్టణానికి అన్ని విధాల పట్టణమే అభివృద్ధి చెందే విధంగా నేను సహకరిస్తా. పట్టణాన్ని అభివృద్ధి చేసే క్రమంలో నా వంతు సహకారం ఉంటుందని మీ ద్వారా తమ్ముని సూచనలు, తమ్ముడు కూడా మంచి సహకారం అందిస్తున్నాడు. ఇలా సిపిఐ పార్టీ బలించిన వీళ్ళు అభ్యర్థులు వచ్చి మాకు మద్దతు తెలుపుతూ మాతో పాటుగా అభివృద్ధిలో భాగస్తులు అవుతారని గెలిచినాక శ్రావణ్కే వార్డు ఇన్ఛార్జిగా అప్పచెప్తూ శ్రావణే ముఖ్య కౌన్సిలర్. ఆ తర్వాతనే నేను అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను మున్సిపాలిటీకి వెళ్తా. అంతవరకు తర్వాత శ్రావణే వార్డు ఇన్ఛార్జి కానీ, వార్డు అభివృద్ధిలో భాగం కానీ ఎలాంటి విషయాలైనా శ్రావణ్ని కలుపుకుపోయి నేను పనిచేస్తాను. వార్డులో శ్మశాన వాటిక ద్వారా ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు అనేది మాట వాస్తవం. ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో శ్మశాన వాటికను తొలగించడం కానీ, లేకపోతే శ్మశాన వాటిక ఏరియాను కంజెస్టెడ్ చేసి ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్ను పెట్టించడం, ఓపెన్ జిమ్ పెట్టించడం, ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపడతామని మీ ద్వారా తెలియజేస్తూ, ఈ నా యొక్క ఎలక్షన్లో 17వ వార్డులో ఎలక్షన్లో భాగంగా నా చేతి గుర్తు అనేది నమూనా బ్యాలెట్లో 3వ నంబరు పై చేతి గుర్తు వచ్చింది. కాబట్టి 17వ వార్డు ప్రజలందరికీ 3వ నంబర్ మీద చేతి గుర్తున్నది. 3వ నంబర్ చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ, నన్ను ఆదరించాలని, నన్ను మీ సొంత బిడ్డగా భావించి నేను మీకు సేవ చేయాలని నాకు తపన ఉన్నది. నన్ను గెలిపించి నాతో సేవలు చేయించుకోవాలని, నేను మీ బిడ్డగా, మీరు పిలిస్తే పలికే బిడ్డగాను ఉంటానని ఇదివరకు గతంలో చేసిన అనుభవం ఉన్నది. నేను మా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ప్రెసిడెంట్గా పనిచేసిన, గతంలో మా 16వ వార్డులో ఎట్లయితే పనిచేసినో అదేవిధంగా ఇక్కడ 17వ వార్డులో ప్రతి బిడ్డను కాపాడుకుంటాం, ప్రతి ఇంటిని కాపాడుకుంటాం. పెద్ద దిక్కుగా ఒక కాపలాదారిగా 17వ వార్డు కాపలాదారి ఎవరంటే రామచందర్ అనే మాట వచ్చే విధంగా నేను ఈ 17వ వార్డు ప్రజలను కాపాడుకుంటానని ఇందు మూలంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, రామచందర్ అన్న గుర్తుకే జై కాంగ్రెస్.